హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. నువ్వు మనిషివా ఇంకేమైనా, ఎందుకు అలా అరుస్తున్నావు? సో ఇలా అంటూ ఉంటాం కదా మనం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఆర్ యు మ్యాన్ ఆర్ వాట్? వై ఆర్ యు షౌటింగ్ లైక్ దట్? ఓకేనా? ఆర్ యు మ్యాన్ ఆర్ వాట్? వై ఆర్ యు షౌటింగ్ లైక్ దట్? సో ఇలా అంటూ ఉంటాం కదా. నువ్వు మనిషివా ఇంకేమైనా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు అంటే, ఆర్ యు మ్యాన్ ఆర్ వాట్? వై ఆర్ యు షౌటింగ్ లైక్ దట్? సో ఈ సెంటెన్స్ని మనం ఈ రకంగా చెప్పొచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళతో ఎందుకు గొడవ పడతావు? ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డూ యూ ఆల్వేస్ ఫైట్ విత్ దెమ్? ఓకేనా? వై డూ యూ ఆల్వేస్ ఫైట్ విత్ దెమ్ అంటే నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళతో ఎందుకు గొడవ పడతావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేయనివ్వండి, నేను అస్సలు పట్టించుకోను. ఓకేనా? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేయనివ్వండి, నేను పట్టించుకోను. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఓకేనా? లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్, ఐ డోంట్ కేర్ అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నా చేయనివ్వండి, నేనైతే పట్టించుకోను. సో ఇలా అంటుంటాం కదా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వేమేం చేసావో నాకు బాగా తెలుసు. ఓకేనా? నువ్వేమేం చేసావో నాకు బాగా తెలుసు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ నో వెరీ వెల్ వాట్ ఆల్ డిడ్ యూ డూ. ఓకేనా? ఐ నో వెరీ వెల్ వాట్ ఆల్ డిడ్ యూ డూ అంటే నువ్వేమేం చేసావో నాకు బాగా తెలుసు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఈరోజు నువ్వు రాకపోతే డాడీకి చెప్తాను. నువ్వు ఈరోజు రాకపోతే డాడీకి చెప్తాను, ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఇఫ్ యూ డోంట్ కమ్ టుడే ఐ విల్ టెల్ టు డాడ్. ఓకేనా? ఇఫ్ యూ డోంట్ కమ్ టుడే ఐ విల్ టెల్ టు డాడ్ అంటే నువ్వు ఈరోజు రాకపోతే నేను డాడీకి చెప్తాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఇలా అంటుంటాం కదా. నా లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డెంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ ఎవర్. ఓకేనా? ఐ డెంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ ఎవర్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో ఎప్పుడూ రాలేదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, పర్లేదు నాకు ఎలా చేయాలో తెలుసు, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, డోంట్ వరీ ఐ నో హౌ టు డూ. ఓకేనా? డోంట్ వరీ ఐ నో హౌ టు డూ, కంగారు పడకు నాకు ఎలా చేయాలో తెలుసు, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పేయవచ్చు. నెక్స్ట్ వన్, చెప్పింది చెయ్యి, ఎక్కువ మాట్లాడవద్దు. మనం జనరల్గా ఇలా అంటుంటాం కదా, చెప్పింది చెయ్యి, ఎక్కువ మాట్లాడవద్దు, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, డోంట్ టాక్ టూ మచ్, జస్ట్ డూ వాట్ ఐ సెడ్. ఓకేనా? డోంట్ టాక్ టూ మచ్, జస్ట్ డూ వాట్ ఐ సెడ్ అంటే ఎక్కువ మాట్లాడొద్దు, చెప్పించేయి అనే సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూస్ చేస్తాం. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు 5 నిమిషాల్లో ఇక్కడికి రాలేదనుకో నేను వెళ్ళిపోతాను. ఓకేనా? నువ్వు 5 నిమిషాల్లో ఇక్కడికి రాలేదనుకో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఇఫ్ యూ డోంట్ కమ్ విత్ ఇన్ 5 minutes. ఓకేనా? ఇఫ్ యూ డోంట్ కమ్ విత్ ఇన్ 5 minutes ఐ విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ హియర్ అంటే నువ్వు 5 నిమిషాల్లో ఇక్కడికి రాలేదనుకో నేను వెళ్ళిపోతాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళు ఏమేమి మాట్లాడారో నాకు తెలియదు. ఇలా అంటుంటాం కదా, వాళ్ళు ఏమేమి మాట్లాడారో నాకు తెలియదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ నో వాట్ ఆల్ డిడ్ దే స్పీక్. ఓకేనా? ఐ డోంట్ నో వాట్ ఆల్ డిడ్ దే స్పీక్ అంటే నాకు తెలియదు వాళ్ళు ఏమేమి మాట్లాడారో అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎవరో నా పాకెట్ నుంచి మనీ తీసేశారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? సమ్వన్ టుక్ మనీ ఫ్రమ్ మై పాకెట్. ఓకేనా? సమ్వన్ టుక్ మనీ ఫ్రమ్ మై పాకెట్ అంటే ఎవరో నా పాకెట్ నుంచి మనీ తీసేశారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మొన్న ఇక్కడికి ఎవరు వచ్చారో నీకు తెలుసా? సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ నో హూ కేమ్ హియర్ డే బిఫోర్ ఎస్టర్డే అంటే మీకు తెలుసా మొన్న ఇక్కడికి ఎవరు వచ్చారో?
సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ సెంటెన్స్ అనేది ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వెయిట్ నేనేంటో నీకు చూపిస్తా, వెయిట్ చేయి నేనేంటో నీకు చూపిస్తా, ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెయిట్ ఐ విల్ షో వాట్ ఐఎమ్. ఓకేనా? వెయిట్ చేయి నేనేంటో నీకు చూపిస్తా, ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళ గురించి నాకు ఎక్కువ తెలియదు, ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ నో మచ్. ఓకేనా? ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్ అంటే వాళ్ళ గురించి నాకు ఎక్కువ తెలియదు, ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్ అని చెప్పవచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అక్కడ చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో, ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే లుక్ ఎట్ దర్ హౌ దే ఆర్ ప్లేయింగ్. ఓకేనా? అక్కడ చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో, ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, హే నువ్వు ప్రిపేర్ అయ్యావా? ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు రా బాబు, ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డిడ్ యూ ప్రిపేర్ అంటే నువ్వు ప్రిపేర్ అయ్యావా అని. ఓకేనా? ఐ హ్యావెంట్ ప్రిపేర్ ఎట్ అంటే నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అని మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. హే నువ్వు ప్రిపేర్ అయ్యావా? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ సెంటెన్స్ని మనం ఈ రకంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్తున్నావా లేదా నాకు చెప్పు, ఇలా అంటూ ఉంటాం కదా. నువ్వు వెళ్తున్నావా లేదా నాకు చెప్పు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? టెల్ మీ ఆర్ యూ గోయింగ్ ఆర్ నాట్. నువ్వు వెళ్తున్నావా లేదా నాకు చెప్పు, ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఎవరికైనా సమాధానం ఇవ్వగలను, ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ కెన్ గివ్ ఆన్సర్ టు ఎనీ వన్. ఓకేనా? ఐ కెన్ గివ్ ఆన్సర్ టు ఎనీ వన్ అంటే నేను ఎవరికైనా సమాధానం ఇవ్వగలను. ఓకేనా? సో ఆ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.